పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి కారకులైన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పాస్టర్లు రవికుమార్, ప్రసాద్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పాస్టర్ మృతికి కారకులైన దుండగుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు రవికుమార్, ప్రసాద్లు మీడియాతో మాట్లాడారు. పాస్టర్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. పాస్టర్ మృతికి సరైన న్యాయం జరగలేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. క్రైస్తవ మతాన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్న యూట్యూబర్ సాయిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఇదివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన విషయం ఒక బాధాకరమైన విషయాన్ని ఈ మధ్యలో జరిగింది. ఒక దైవ సేవకుడు దేవుని సేవ నిమిత్తమై తన 2 వీలర్ వాహనం పోతా ఉంటే అనుమానంగా మరణించటం చాలా కష్టంగా తెలుస్తూ ఉంది. కనుక రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి ఆయనకు ప్రమాదం జరిగిన స్థలం వరకు ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ని ఎంక్వైరీ చేయమని, తగిన న్యాయం చేయమని, ఇటువంటి కార్యక్రమాలు దైవ సేవకులకి ఎవరికి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. ఇటువంటి దాడుల వల్ల చాలా మంది దైవ సేవల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, చర్చిలు పాడైపోతున్నాయి, సంఘాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ముఖ్యంగా ఉన్నత అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దైవ సేవకులకు, సంఘాలకు, క్రైస్తవులకు తగినట్టు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఒక మాట చెప్తుండా, సాయి అని ఒక సహోదరుడు టీవీ ఛానల్లో యూట్యూబ్లో మాట్లాడుతూ మేమే చంపినాము, మేమే చంపుతాము, మీ వల్ల అయితే చూడండి, ఎవరినైనా చంపటానికి మేము సిద్ధంగా ఉండామని సాయి అని సహోదరుడు చెప్పాడు. కనుక ముఖ్యంగా ఆ సహోదరుని వెంటనే అరెస్టు చేసి తగిన న్యాయం చేయమని ఈ దినము చిత్తూరు డిస్టిక్ చర్చి పాస్టర్ యూనియన్ తరఫున మా యొక్క అధ్యక్షులు పాస్టర్ రవికుమార్ తరఫున తెలియజేస్తున్నాం. பாஸ்டர் பிரவீன்கார் அவருக்கு நடந்த இந்த விபத்து அநியாயமானது. இந்த விபத்தை நாங்கள் சித்தூர் டிஸ்ட்ரிக்ட் சர்ச் பாஸ்டர் அனைவரும் சேர்ந்து வன்மையாக கண்டிக்கிறோம். இவ்விதமான ஒரு சூழ்நிலை எந்த போதகருக்கும் வரக்கூடாது என்ற எங்களுடைய அனுதாபத்தையும் தெரிவித்துக் கொள்கிறோம். விசேஷமாக அந்த குடும்பத்திற்கு எங்களுடைய போதகர்களின் சார்பாக அவருடைய குடும்பத்திற்கு ஆறுதலையும் சமாதானத்தையும் ஆண்டவர் செய்வாராக. எந்த ஒரு போதகரும் தேசத்துக்கு விரோதமாக ஒரு நாளும் அவர்கள் கிரியை செய்தது கிடையாது. அவர்கள் அனைவரும் தேசத்திற்காக பாடுபடுகிற ஊழியக்காரர்களே. அவர்கள் இருப்பதினாலேதான் இந்த தேசத்திலே அநேகர் மாற்றப்படுகிறார்கள், மனம் திரும்பப்படுகிறார்கள், சாராயத்திலிருந்தும் பல நிலைகளிலிருந்தும் அவர்கள் விடுதலை செய்யப்படுகிறார்கள். ஆகவே ஒரு ஒருவர் போதகர் லட்சக்கணக்கான ஒரு மனிதனுக்கு சமம். ஆகவே எந்த ஒரு போதகரும் விதமான சூழ்நிலைக்கு ஆளாக்க கூடாது என்பதுதான் இந்த ஐக்கியத்தின் சார்பாக நாங்கள் வன்மையாக கேட்டுக்கொள்கிறோம். ஆகவே தயவு செய்து ஊழியக்காரர்கள் அனைவருக்கும் நல்ல பாதுகாப்பை வழங்கும்படியாகவும், இதற்கு யார் காரணமாக இருக்கிறார்களோ அவர்களுக்கு தக்க நியாயம் செய்ய வேண்டும் என்பதையும் எங்களுடைய யூனியன் தரப்பாக நாங்கள் அன்போடு கூட கேட்டுக்கொள்கிறோம். எங்களுடைய ஆலோசனை ஏற்றுக்கொண்டு இந்த காரியங்களை செய்ய வேண்டும் என்று இந்த வேளையிலே நாங்கள் கோரிக்கை வைத்து எங்கள் விண்ணப்பத்தை நாங்கள் நிறைவு செய்கிறோம். Please subscribe to N3 TV. శుభమస్తు షాపింగ్ మాల్లో రంజాన్, ఉగాది డబల్ పండుగలు, డబల్ ఆఫర్లు, 100% షాపింగ్ ఫ్రీ. మీరు చేసే షాపింగ్ పై 100% లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి. కేవలం 99 రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం. ప్రత్యేకంగా ఈద్ కోసం, జకాత్ కోసం ప్రత్యేక కౌంటర్లు, కాంబో ఆఫర్లు. 10 క్రేప్ జకాత్ శారీస్ 1000 రూపాయలు, 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర 399, 4 కంచి పట్టు శారీలు 5000 రూపాయలు, 3 డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1000 రూపాయలు, 3 బాయ్స్ షర్ట్స్ 599 రూపాయలు, 6 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 3 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 పాప్కార్న్ కుర్తీస్ 499, 2 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 800, 2 బాటిల్ ప్యాక్ టీ షర్ట్స్ 600. మెన్స్ బ్రాండ్స్ పై ప్రోమో మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్స్. 4 షర్ట్ బిడ్స్ లేదా 4 ప్యాంట్ బిడ్స్ 500. శుభమస్తు షాపింగ్ మాల్, వివి మహల్ రోడ్, తిరుపతి.